నమస్తే అందరికీ. నేను మీ భవానీ నాయక్‌ని అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ఈ రోజు వ్లాగ్ మాత్రం నాకు చాలా స్పెషల్ అనమాట. సో నిజానికి కొన్ని బంధాలు రక్త సంబంధం కాకపోయినా మనసుకు మాత్రం చాలా దగ్గరగా ఉంటాయి. అలాంటి వాళ్ళని చాలా రోజుల తర్వాత కలిసాను. ఆ తర్వాత మరో స్పెషల్ ప్లేస్‌కి వెళ్ళబోతున్నాను. అది ఏ ప్లేస్ అంటే నేను చిన్నప్పుడు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అయితే డాన్స్ నేర్చుకున్నానో సో ఆ ఇన్‌స్టిట్యూట్‌కి నా సాంగ్ ప్రమోషన్ కోసమని వెళ్ళబోతున్నాను. మరి ఈ రోజు ఎలా గడిచిందో మీరు కూడా చూసేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజానికి కాలేజ్ అయిపోయాక సో అందరితో అయితే అంతగా టచ్‌లో ఉండం. కానీ కొంతమందితో మాత్రం మనం ఎంత బిజీగా ఉన్నా మన లైఫ్‌లో వాళ్ళు అలానే ఉండిపోతారు. ఇంకా నా విషయానికి వచ్చేస్తే నా లైఫ్‌లో నాకున్న ఫ్రెండ్స్ లిస్ట్ అనేది చాలా లిమిటెడ్‌గా ఉంటుంది. నిజానికి నేను ఎవరితో అంత ఎక్కువగా మాట్లాడను. మేబీ అదొక రీజన్ కావచ్చు నా ఫ్రెండ్ సర్కిల్ అనేది అంత తక్కువగా ఉండటానికి. నా వరకు మాత్రం నాకు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఏం అవసరం లేదు. సో ఒకరిద్దరు ఉన్నా వాళ్ళు మంచిగా ట్రస్ట్ వర్ది అయ్యి అండ్ మన కష్టంలో మన సుఖంలో మన తోడుగా ఉన్నారనుకోండి అదే సరిపోతుంది. నేనైతే అలా బిలీవ్ చేస్తానన్నమాట. సో అలాంటి ఫ్రెండ్సే నాకున్నారు. మేమేం రెగ్యులర్‌గా కాల్స్ మాట్లాడుకోము. ఎప్పుడో ఒకసారి మాట్లాడినా అదేదో నిన్నే మాట్లాడాం కదా అనే ఫ్రెష్‌నెస్‌తో మాట్లాడతామన్నమాట. అండ్ బై ది వే ఇప్పుడు నేనొచ్చేసి ఒక అన్నయ్య వాళ్ళ ఇంటికొచ్చాను. అండ్ తను నా క్లాస్‌మేట్ కమ్ ఫ్రెండ్ కమ్ అన్నయ్య. తినతో పాటు ఇంకొక అన్నయ్య కూడా ఉంటారనమాట. సో వీళ్ళిద్దరు మాత్రం నా లైఫ్‌లో చాలా స్పెషల్ పర్సన్స్ అని చెప్తాను. ఎందుకంటే ఫ్రమ్ నాకెప్పుడైతే ఫ్రెండ్స్ అయ్యారో అప్పటి నుంచి టిల్ టుడే వరకు నాతోనే ఉన్నారనమాట. ఈ ఇద్దరు అన్నయ్యల్లో ఒకళ్ళకే పెళ్ళయింది అండ్ బాబు కూడా పుట్టాడు. నేను వీడి పెళ్ళికి మాత్రమే వచ్చాను. మళ్ళీ మధ్యలో శ్రీమంతానికి కాల్ చేసినా రాలేకపోయానన్నమాట. సో ఈ అన్నయ్యకి మళ్ళీ ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆ తమ్ముడికి కూడా ఒక పాప పుట్టింది. సో ఇద్దరిని ఒకేసారి చూద్దామని చెప్పేసి ఇప్పుడైతే నేను వీళ్ళ దగ్గరకు వచ్చాను. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా నన్ను ఎప్పుడు ఒక పరాయి అమ్మాయిలా చూడనే లేదు. సో వాళ్ళ సొంత కూతురులా ప్రేమగా చూసుకుంటారు. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నాకు కూడా మా ఇంట్లో ఉన్నట్టే ఉంటుందన్నమాట. అండ్ నా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం అమ్మకు తెలుసు. అమ్మ కూడా వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. సో ఈరోజు నేను అమ్మ ఇక్కడికి వచ్చామన్నమాట. అండ్ వీళ్ళిద్దరు వచ్చేసి ఆ ఇంటి కోడళ్ళు, పెద్ద కోడలు అండ్ చిన్న కోడలు. లాస్ట్ టైం అనుకుంటా వీళ్ళ పెళ్లిలోనే కలిసాము. ఆ తర్వాత దాదాపు 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చాను. అంటే ప్రతి ఇయర్ రక్షాబంధన్‌కి అనేవాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మరీ రాఖీ కట్టించుకుంటారు. అది నార్మల్. ఫ్యామిలీని కలిసి మాత్రం నేను 3 ఇయర్స్ అవుతుంది. మెయిన్ రీజన్ అయితే నేను పాపని, బాబుని చూడాలనే వచ్చాను. సో వాడితో చాలా సేపు టైమ్ స్పెండ్ చేద్దామని అనుకున్నాం కానీ ఎందుకో చాలా ఇరిటేట్ అయ్యి చాలా ఏడుస్తున్నాడు వాడు. సో కొంచెంసేపు అయితే పడుకున్నాడు. చూద్దాం వాళ్ళు లేచాకన్నా వాడితో ఆడుకోవడానికి వీలవుతుందో లేదో. ఇంటికి వచ్చాక తినిపించకుండా అయితే అస్సలు పంపరనమాట. సో వద్దు వేరే పనుంది వెళ్ళాలి అన్నా వినకుండా అలా ఎలా వెళ్తారు తినేసే వెళ్ళాలి కదా అని చెప్పేసి మా వదిన అయితే ఇక్కడ వంట చేస్తుంది. మేము వెళ్ళగానే చాలా ప్రేమగా రిసీవ్ చేసుకున్నారనమాట. సో దాని తర్వాత కూర్చొని మా ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకున్నాము. సో కాలేజ్ డేస్ గురించి మాట్లాడుకుంటూ ఆ టైం అసలు ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియలేదనమాట. సో అండ్ నెక్స్ట్ వీడైతే ఫైనల్లీ నిద్ర లేచేశాడు. హర అయితే ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని చూస్తుంది. వాడినైతే అది ఎత్తుకోవాలంట. కానీ వాడు మాత్రం అస్సలు ఆగట్లేదు. పాపం మస్తు ఏడుస్తున్నాడు. వీడు మాత్రం అచ్చం అన్నేలానే ఉన్నాడు. అదే వాళ్ళ నాన్నలా ఉన్నాడనమాట. సో కొంచెంసేపు అలా టాయ్స్ తీసుకొని అయితే ఆడిచ్చాను. అప్పుడు బాగా ఆడుకున్నాడు. దాని తర్వాత అమ్మ ఎత్తుకుంది. అమ్మ దగ్గర మాత్రం ఫస్ట్ నుంచి చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడు. నిజంగా కొన్ని బంధాలకు రక్త సంబంధం అవసరమే ఉండదు. మనసుతో ఏర్పడిన బంధాలే జీవితాంతం అలాగే ఉంటాయి. నాకు వీళ్ళ ప్రేమ చూసినప్పుడల్లా అదే అనిపిస్తుంది అనమాట. సో చాలా సేఫ్గా కూడా అనిపిస్తుంది వీళ్ళతో ఉంటే. ఇంకొక అన్నయ్య కూడా ఉండాలన్నాను కదా. సో అన్నయ్య యాక్చువల్లీ ఇప్పుడు రావాల్సింది కానీ రాలేకపోయాడు. త్వరలో ఆయన పెళ్ళి అనమాట. సో ఆ పెళ్లి పనుల్లో కొంచెం బిజీగా ఉన్నాడు. వీళ్ళైతే నిజానికి గాడ్ గిఫ్టెడ్ బ్రదర్స్ అనమాట. సో ఇలాంటి మనుషులు మన జీవితంలో ఉండడం మాత్రం నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ప్రెజెంట్ ఎలా ఉన్నారో తెలుసు కదా. ఓన్ బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళే ఎక్కడ సందు దొరికితే మోసం చేద్దామా అన్నట్టు చూస్తూ ఉంటారనమాట. సో ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉండే రిలేషన్షిప్సే ఇవన్నమాట. నా తమ్ముడు నన్ను ఎంత సేఫ్గా చూసుకుంటాడో సో ఈ అన్నయ్యలు కూడా సేమ్ అనమాట. సో నాకు ఇప్పుడు తమ్ముడు అండ్ అన్నయ్యలు కూడా ఉన్నారు. వీళ్ళే నా అల్లుడు కోడలు అనమాట. సో నాతో పాటు వచ్చేస్తారంట. వెళ్దాం అత్తయ్య అన్నట్టు చెప్తున్నారు వాళ్ళ అమ్మకి వాళ్ళ నానమ్మ వాళ్ళకి. సో వాళ్ళని ఎత్తుకెళ్తున్నానని చెప్పేసి ఇది అలిగింది నన్ను తీసుకెళ్ళట్లేదని. నేను ఇంతకు ముందు చెప్పినట్టు నా ఫ్రెండ్స్ అందరు మా అమ్మకు తెలుసు. సో వాళ్ళు కూడా అంతే ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు అమ్మ
అమ్మతో అమ్మ అమ్మ అని పిలిచి. సో వాళ్ళ ఇంట్లో ఎలా మమ్మల్ని ట్రీట్ చేస్తారో మా ఇంట్లో కూడా వాళ్ళని అలానే ట్రీట్ చేస్తామన్నమాట. సో ఐ హోప్ అండ్ ఐ విష్ ఈ రిలేషన్షిప్ అనేది ఇలానే కంటిన్యూ అవుతూ ఉండాలి లైఫ్ లాంగ్ అనేది కోరుకుంటాను. చాలా రోజుల తర్వాత వాళ్ళనందరినీ అలా కలవడం మంచిగా అనిపించిందనమాట. మళ్ళీ త్వరలో రక్షాబంధన్‌కి ఎలాగో కలుస్తాను. బట్ చాలా డిస్టెన్స్, చాలా గ్యాప్ తర్వాత వాళ్ళని కలిసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమిప్పుడు ఇన్‌స్టిట్యూట్‌కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను ఫుట్‌వేర్ దగ్గరకొచ్చాననమాట. సో నాకు కొంచెం మెత్తగా ఉండే ఫుట్‌వేర్ కావాలి. సో అది తీసుకుందామని వచ్చాము. బట్ ఇక్కడ మాత్రం నాకు కావాల్సింది దొరకలేదు. సో హరకంట ఒకటి కాదు 2 పెయిర్స్ కావాలంట. నాకేం వద్దు అనుకోని అమ్మొచ్చింది. కానీ కావాల్సిన నాకు హరక్ మాత్రం దొరకలేదు. అమ్మ సైజులో అమ్మకి కావాల్సింది దొరికింది. సో అమ్మ అయితే తీసుకుంది. అది మాత్రం అలిగింది. పక్కన ఏదో ఫంక్షన్ హాల్ ఉంది. అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంటే అక్కడికి నేను వెళ్తున్నాను అన్నట్టు వెళ్ళిపోతుందనమాట హర. అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము. ఫస్ట్ అయితే కొంచెంసేపు రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ అనమాట ఇన్స్టిట్యూట్కి అయితే బయలుదేరాము. నేను నేర్చుకున్న డ్యాన్స్లో నాకు నేర్పించిన నా మొదటి గురువు, నా మాస్టర్ మా అన్నయ్య అనమాట. తనే అజ్జు. ఈ ఇన్స్టిట్యూట్ శేఖర్ మాస్టర్ అయినప్పటికీ ఆ ఇన్స్టిట్యూట్ని ఎక్కువగా మెయింటైన్ చేసేది అజ్జు అన్నయ్య అనమాట. శేఖర్ మాస్టర్ ఇన్స్టిట్యూట్కి వన్స్ ఆర్ ట్వైస్ వచ్చేవాళ్ళు. సో అప్పుడు మనం 1 వీక్ బిఫోర్ ఏదైతే ప్రాక్టీస్ చేసామో అవన్నీ విత్ పర్ఫెక్షన్, మంచి ఎనర్జీతో, మంచి ఎక్స్ప్రెషన్స్తో ఆ మాస్టర్ ముందు పర్ఫామ్ చేసి చూపించాలి. అప్పుడు నాకు మాత్రం మస్తు భయం. నేను ఒక్కదాన్ని అస్సలు చేసేదాన్ని కాదు. అజ్జు అనే పక్కనుంటేనే చేస్తాను అని చెప్పేసి అనేదాన్ని. అండ్ ఈ అన్నయ్యతో కూడా నాకు చాలా మంచి ప్యూర్ బాండ్ అనమాట. సేమ్ నన్ను ఒక ఓన్ సిస్టర్లా ట్రీట్ చేస్తారు. నన్ను ఫస్ట్ టైం తల్లి అని పిలిచింది ఆ అన్నయ్యే. సో నాకు అదైతే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ అమ్మ చూడండి, నేను ఇక్కడే కూర్చునేదాన్ని నువ్వు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అని చెప్పేసి నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా గుర్తు తెచ్చేసింది. డ్యాన్స్ అంటే ఎంత ఇష్టం అంటే రోజంతా స్కూల్లో ఉన్న టైం ఎప్పుడైపోద్దా, ఈవినింగ్ ఎప్పుడైపోద్ది, ఇంటికి ఎప్పుడు వెళ్దామా అన్నట్టు ఉండేదన్నమాట. అండ్ ఒక్కొక్కసారి అయితే స్టడీ అవర్స్ కూడా ఎగ్గొట్టేసి వచ్చేసేదాన్ని. కరెక్ట్ టైం చూసుకొని ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోవాలా, మంచిగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలా, మళ్ళీ ఇంటికి వచ్చేసి ఏమేమి చేసాము అనేది రిహార్సల్స్ చేసుకోవాలన్నమాట. సో అలా గడిచింది నా స్కూల్ డేస్. నాకు మాత్రం చాలా మెమరీ, పర్టికులర్గా ఈ డ్యాన్స్ ఉండడం వల్ల. అప్పుడు మంచి మంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఆఫర్స్ అనేవి వచ్చాయి, కానీ నేను వెళ్ళేదాన్ని కాదనమాట. నాకు జస్ట్ డ్యాన్స్ మాత్రమే ప్యాషన్. అది నేర్చుకోవాలా, నాకు రావాలి అనే ప్యాషన్తోనే నేర్చుకునేదాన్ని. సో అప్పుడు నేను అలా నేర్చుకున్నాను కాబట్టే ఇప్పుడు కొద్దో గొప్ప చేసుకోగలుగుతున్నాను. అండ్ ఈ విధంగా థ్యాంక్ యూ సో మచ్ అజ్జు మాస్టర్కి అండ్ శేఖర్ మాస్టర్కి. అండ్ వీడొచ్చేసి నా తమ్ముడే. సో నా క్లాస్మేట్ వల్ల తమ్ముడు అనమాట. సో వీడు కూడా చిన్నప్పటి నుంచి బాగా డ్యాన్స్ అంటే ఇష్టం, మస్తు పర్ఫామ్ చేస్తాడు. సో ఈరోజు నా సాంగ్ ప్రమోషన్ కోసం అని చెప్పేసి నాతో ఒక రీల్ చేద్దామని ఇన్స్టిట్యూట్కి వచ్చాడు. మా స్కూల్ డేస్లో ఏదైనా పర్ఫార్మెన్స్ చేయాలి, గ్రూప్ డ్యాన్స్ చేయాలి అనుకుంటే వీడియో కొరియోగ్రాఫ్ చేసేవాడు అనమాట. చిన్నగా ఉండేవాడు, చూడండి ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయాడు. మమ్మీ కూడా అదే అంటుంది, వీడు చిన్నగా ఉన్నప్పుడు నేను డ్యాన్స్ చూశాను, ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయాడు వీడు అని. అండ్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పగానే వచ్చి నా కోసం మరి రీల్ చేసి ప్రాక్టీస్ చేశారు డ్యాన్స్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అందరికీ. అయితే ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. అండ్ త్వరలో మన ఫుల్ సాంగ్ కూడా హరా మ్యూజిక్లో రాబోతుంది. ఇఫ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01 అండ్ ఆల్సో హరా మ్యూజిక్. మళ్ళీ మరో వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.